బానే ఉంది. లవకుమారా, కుశకుమారా, ఏ శతాబ్దంలో మీ రాక? ముందు నువ్వు శబ్దం చేయకుండా వెళ్ళి కూర్చో. అంతకు మించి ఇంకేం చేస్తారులేండి. బీడు బారిన నా బతుకులో తొలకరి వాణ్ణి కురిపిస్తారా ఏమన్నానా? మోడు బారిన నా హృదయంలో ఒసేయ్, నిన్ను వద్దు. ఓ అప్పుడే కొత్త ప్రాజెక్ట్ తాలూకు సెలబ్రేషన్ మొదలు పెట్టారన్నమాట. నమస్తే సార్. నమస్తే. ఓ మనకన్నా ముందే ఈ న్యూస్ శ్రీశైలం దాకా వెళ్ళిపోయిందన్నమాట. సార్ని అభినందించడానికి వచ్చినట్టున్నారు. పదండి, మనం కూడా వెళ్ళి సార్కి మేడంకి కంగ్రాట్స్ చెబుదాం. పదండి పదండి పదండి. ఎక్స్క్యూజ్ మీ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. రండి రండి రండి, అందరూ రండి, కంగ్రాట్స్ చెప్పండి. కొత్త ప్రాజెక్ట్ వస్తే కంపెనీ ఎండీని వదిలేసి అంతా దానికి విష్ చేస్తున్నారేంటి? కంగ్రాచులేషన్ సార్. మీరు కూడా నాలాగే కష్టజీవాన్ని ప్రూవ్ చేసుకున్నారు సార్. రండి రండి రండి, కంగ్రాట్స్ చెప్పండి. థ్యాంక్ యూ. చెప్పండి చెప్పండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అప్పుడే మా స్టాఫ్ అందరికీ చెప్పేశారా? నేనేం చెప్పలేదే. మాకెవరు ఏమీ చెప్పక్కలేదు సార్. నేనే కనిపెట్టేశాను. కొలంబస్ బస్సులు కనిపెట్టినట్టు నాలాగే మీరు స్వీట్లు పంచడం చూసి నేనే ఆ గుడ్ న్యూస్ కనిపెట్టేశాను సార్. ఏమని కనిపెట్టావు? మేడం గారు మీకు బిడ్డని కనిపెట్టబోతున్నారు. నేను ఎప్పుడో కనిపెట్టేశాను సార్. మీరు తండ్రి కాబోతున్నారన్న నిజాన్ని నేను ఎప్పుడో కనిపెట్టేసేశాను సార్. ఓ రియల్లీ? కంగ్రాట్స్ మిస్టర్ పార్దు. ఒకేసారి కొత్త ప్రాజెక్ట్తో పాటు కొత్త పోస్ట్ కూడా కొట్టయిపోతున్నారన్నమాట. కంగ్రాచులేషన్స్. చూసారా, కొందరికి గుడ్ న్యూస్ ఎలా కలిసి వస్తాయో. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నారు. రే గుడ్ను పోదినట్టు పోతా. అనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేసావు కదరా రాస్కెల్. సారీ మిస్టర్ బాలాజీ. నేను కొత్త ప్రాజెక్ట్కి లైసెన్స్ వచ్చిందని సంతోషంతో స్వీట్స్ పంచానే తప్ప వేరే అలాంటిది ఏం లేదు. అంతేనా? అంతే.